అంతియొకయ గలతీ ప్రాంతములోని సంఘములయందు అన్యులు అసంఖ్యాకముగా ప్రభువునందు విశ్వాసముంచుచున్నారని యెరూషలేములో రక్షింపబడిన యూదులకు తెలిసినప్పుడు వారికి మనస్సులో కష్టము కలిగింది. కారణం, తాము మోసే ధర్మశాస్త్రమును అతిక్రమించగా నిష్ఠగా పండుగలు ఆచారములు పాటించుచు దైవపుత్రులుగా ఉండగలుగుచుండగా, ఈ అన్యజనులు అలాంటి ఆచారములు ఏమీ లేకుండగానే యేసు మెస్సియా అని విశ్వసించుట వల్ల రక్షణ పొందగలుగుచున్నారని వినుట వారికి గొప్ప అభ్యంతరమైంది. యూదుల రక్షకుడైన మెస్సియా వలన దీవెనలను పొందగోరు అన్యులు యూదుల ఆచారములైన సున్నతి మొదలగునవి ఎందుకు ఆచరించకూడదు అనేది వారి యొక్క ముఖ్య అభ్యంతరము. వారిలో కొంతమంది తాము యెరూషలేములోని సంఘపు పెద్దల చేత పంపబడిన వారమని మోసపు మాటలు చెప్పి పౌలు, బర్నబా స్థాపించిన గలతీ సంఘస్థుల యొద్దకు వెళ్ళి సున్నతి లేని ఎడల వారికి రక్షణ లేనే లేదని No, బోధించసాగిరి. ఆ నూతన no. విశ్వాసులు ఎవరి మాట నమ్మవలెనో తెలియక తికమకపడి చివరకు వారు చెప్పిన బోధను అంగీకరించిరి. బర్నబా ఈ జటిల సమస్యను సంఘ పెద్దలతో చర్చించుటకు యెరూషలేమునకు బయలువెళ్ళెను. యెరూషలేము సంఘ పెద్దలు గలతీ ప్రాంతములోని అన్యులు రక్షణ పొంది ప్రభువునందు స్థిరులై ఉన్నారని విని మిక్కిలి సంతోషించిరి. వారు సున్నతి పొందకపోయినను రక్షణానుభవము కలిగి ఉండుటను బట్టి అత్యానంద భరితులై ఒక ఉత్తరము రాసి 2 సంఘపు పెద్దలచే దానిని ఆయా సంఘములకు పంపారు. ఆ ఉత్తరములోని సారాంశము ఏమనగా, అన్యులైన విశ్వాసులు సున్నతి పొందనవసరము లేదు, కాని విగ్రహములకు అర్పింపబడిన భోజనమును రక్తమును కార్చక గొంతు పిసికి చంపిన దానిని తినక జారత్వమును విసర్జించవలెను. 4 అంశములు అందు ఉదాహరింపబడెను. అదేవిధంగా పౌలు కూడా సాదృశ్యములను ఉపయోగించుచు యూదుల మత ఆచారములను గైకొనవలసిన అవసరము లేదని విపులముగా గలతీయులకు మరియొక ఉత్తరము రాసెను. పౌలు, బర్నబా అంతియొక నుండి మరలా సువార్త సేవకు బయలుదేరవలెనని తలంచిరి. మునుపటి ప్రయాణములో వెనుక తీసిన తన మేనలుడైన మార్కుకు సేవ చేయుటకు ఇంకొక తరుణము ఇవ్వవలసినదని బర్నబా పౌలును కోరాడు. కాని పౌలు దానికి ఒప్పుకొనలేదు. ఇందువల్ల ఆ 2 స్నేహితులకు మనస్పర్ధలు వచ్చెను. అందుకు వారిరువురు కూడా మిగుల దుఃఖించి వేరువేరు దారులలో సేవకు బయలుదేరారు. చాలా సంవత్సరములైన తరువాత ఈ మార్కు పౌలు ఖైదీగా ఉన్నప్పుడు ఎంతో గొప్ప పరిచర్య చేశాడు. పౌలు యెరూషలేములో నుండి వచ్చిన శీలను తనకు జతగా తీసుకొని పోయాడు. ఎక్కి సిరియా, కిలికియా ప్రాంతముల గుండా కాలినడకను ప్రయాణమైరి. మార్గ మధ్యమున వారు పెద్ద పర్వతములను కూడా అధిరోహించవలసి వచ్చెను. రోమీయులు వేసిన బ్రహ్మాండమైన రోడ్లు ఆ ప్రాంతములలో కూడా ఉన్నాయి. అయితే కష్టతరమైన ఇంత సుదీర్ఘమైన ప్రయాణములను పౌలుకు అంత తేలికైన విషయం కాదు. కారణము, ఇప్పుడు అతడు పడుచువాడు కాదు, దాదాపు 50 సంవత్సరాల వయసు గలవాడు. అదియునుగాక ప్రభువు నిమిత్తము అనేక మార్లు దెబ్బలు తినియుండెను. అయినను అన్యులకు సువార్త కొనిపోవుటకు ప్రభువు చేత నియమింపబడినవాడు. అయినను అతడు వెళ్లకుండా ఉండలేకపోయాడు. వారు దెర్బే, లూస్త్రాకు వచ్చి అచ్చటి సంఘములను బలపరిచిరి. తిమోతి అను యువకుడు పౌలు పూర్వము లూస్త్రలో ఉన్నప్పుడు రక్షింపబడి ఆ ప్రాంతములలో సేవ చేయుచున్నాడు. సేవయందు అతనికి గల ఆసక్తిని పౌలు చూచి తనతో కూడా తీసుకుపోగోరెను. ఆ దినము నుండి పౌలు మరణించు వరకు అతడు పౌలు యొద్ద నుండి తండ్రికి కుమారుని వలె అతనికి పరిచర్య చేసెను. పౌలు, బర్నబాలు కలిసి పూర్వము స్థాపించిన సంఘములను పౌలు, శీల దర్శించిన తరువాత కొత్త ప్రాంతములకు సువార్త తీసుకొని పోగోరిరి. ఆ విధముగా వారు దేవుని ఆత్మచే ఆసియాలో నుండి కడు ఆశ్చర్యముగా త్రోయా పట్టణమునకు నడిపింపబడి అక్కడ ఓడ ఎక్కి ఐరోపా ఖండములోనున్న మాసిదోనియా ప్రాంతములోని ఒక ముఖ్య పట్టణమగు ఫిలిప్పికి వచ్చిరి. ఫిలిప్పి రోమా కోట వలె ఉండు స్థలము. కారణము, అది ఎప్పుడు రోమా సైన్యములతో నిండి ఉంటుంది. అనేక మంది రోమా సైన్యములలో చేరి పనిచేయట వలన ఆ ప్రాంతమునకు అలవాటు పడిపోయి అక్కడే నివసించేవారు. వారందరూ రోమీల ఆచారముల చొప్పున జీవించుచున్నారు. అందులో ఉన్న ప్రజలు రోమ పౌరసత్వము గలవారు, అనగా వారు చాలా మట్టుకు పుట్టుకతో రోమీల అనుకరణ కలిగినవారు. వేష భాషల్లోనూ భోజన పానాదులలోనూ పూర్తిగా రోమా అలవాటు గైకొనేవారు. ఈ విధంగా ఫిలిప్పి పట్టణము రోమా నగరపు పోలికలు కలిగి ఉంటుంది.
పురుషులు రోమ నగర వాసుల వలె ఈత కొలనులో స్నానము చేయుచు హాయిగా కాలక్షేపము చేయుచు రోమా దేవతలకు పూజలు చేయుచు గొప్ప విందులు ఆరగిస్తూ ఉండేవారు. థియేటర్లలో ఆటల పోటీలు, రథ పంతెములు మొదలగు రోమా దేశపు ఆటలు ఆడేవారు. ఆ పట్టణము ఎప్పుడూ క్రమముగా నెమ్మదిగా ఉండేది. ఫిలిప్పీయులు రోమా పట్టణమునకు దూరముగా ఉన్నను తాము కూడా రోమియలమేనని రోమా పౌరసత్వము గలవారమను తలంపు అనుక్షణము కలిగి ఉండేవారు. అందువల్ల పౌలు ఫిలిప్పి విశ్వాసులకు వ్రాసినప్పుడు ఈ సంగతిని బట్టి ఒక సాదృశ్యము ఉదహరించాడు. మన పౌరసత్వము పరలోకమందున్నదని మనము ఎన్నడూ మరవకూడదు. అనగా మనము ఈ లోకములో ఉన్నను మన జీవిత పద్ధతులు, అలవాట్లు, నడక, సంభాషణ పరలోక పౌరసత్వమునకు అనుకూలముగా ఉండవలెనని ఆయన భావము. ఫిలిప్పీలో యూదులు ఉన్నట్టు లేదు. కారణమేమనగా యూదులు కనీసం 10 మంది ఉంటే చాలు. అక్కడ తప్పక ఒక సమాజ మందిరమును కట్టేవారు. అయితే అక్కడ సమాజ మందిరము లేదు. లూదియా అను ధనవంతురాలైన అన్యస్త్రీ యూదుల దేవుని ఆరాధించుచుండెను. విగ్రహారాధనతో కూడిన ఆ పట్టణము వెలుపలనున్న నదీ తీరమున ఒక చెట్టు క్రింద కొందరి స్త్రీలతో సహా ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థన చేయుచు సమావేశమయ్యేది. ఆ ప్రకారముగా వారు కూడుకొనుచు పౌలు శీల బోధల వలన ప్రభావితులై యేసే వారు వెతుకుచున్న నిజమైన దేవుడని గ్రహించుకొని నమ్మి బాప్తిస్మము పొందారు. ఆ విధముగా వారు వాక్యము చెప్పుచుండగా అనేకులు ప్రభువునందు విశ్వాసముంచుచుండిరి. అయితే దయ్యపు శక్తిచే సోదె చెప్పడి బాలికను పౌలు స్వస్థపరిచినప్పుడు ఆమె యజమానురాలు పౌలు శీలలపై మిగుల కోపపడి వారిని అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. న్యాయ విమర్శ ఏమీ చేయకనే వారిని కొట్టించి ఖైదులో వేయించిరి. ఆ రాత్రి మహాభయంకరమైన భూకంపము వచ్చెను. అందుకు పట్టణస్థులు బహుగా భయపడిపోయిరి. పౌలును శీలలను నిర్బంధించినందున ఆ విధముగా జరిగినదని అధికారులు భయపడి పౌలు శీలలను నెమ్మదిగా పంపివేయుటకు ప్రయత్నించిరి. కానీ పౌలు అందుకు ఒప్పుకొనలేదు. మేము రోమీలము, మమ్మును మీరు ఎట్టు అన్యాయముగా జనసమూహము ఎదుట కొట్టిరో అలాగే ఇప్పుడు బహిరంగముగా విడిపించవలసినదని పట్టుబట్టెను. ఫిలిప్పి పట్టణ అధికారులు అన్యాయముగా అట్టి కార్యము జరిగించిరని రోమ అధికారులకు తెలిసినచో వారిని ఉద్యోగం నుండి తొలగించుదురు. రోమ పౌరసత్వము కలిగి ఉండుట గొప్ప ఆధిక్యత. అందున రోమీయులు కానివారు బహుద్రవ్యమును వెచ్చించి తమ కుటుంబములకు దానిని కొనేవారు. మరియు రోమీలకు ఏదైనా గొప్ప సహాయం చేయుటను బట్టి ఆ ఘనత ఇవ్వబడేది. యూదుడైన పౌలునకు అది ఎట్లు దొరికినదో మనకు తెలియదు గాని పుట్టుకతోనే అతడు రోమ పౌరసత్వము కలిగి ఉన్నాడు. దానిని బట్టి అనేక సార్లు అతనికి అనుకూలమైన న్యాయ తీర్పుకు అవకాశం దొరికింది. పౌలు శీల బాధాకరమైన ఎన్నో దెబ్బలు అన్యాక్రాంతముగా తినినను వారింకను ప్రభువును స్తుతించుచు సువార్తను చెప్పుచుండిరి. కానీ ఆ క్లిష్ట పరిస్థితుల్లో సువార్త సేవ నుండి విరమించుకొనవలనని తలంపు వారికి ఎన్నడూ కలగలేదు. వారు వెంటనే బయలుదేరి కొండలు, ఎడారులు, క్రూరమైన కష్టతరమైన ప్రయాణము చేసి తెస్సలోనికయ అను మాసిదోనియాలోని ముఖ్య పట్టణమునకు వచ్చారు. తెస్సలోనికయ పట్టణము స్వాతంత్రము గలది. అక్కడికి రోమా సైన్యము తరలింపబడలేదు. కారణము అచ్చటి అధికారులు శాంతి భద్రతలను కాపాడగలుగుచున్నందున ఆ ప్రాంతము వారికే ఆధిపత్యం ఇయ్యబడెను. అయితే శాంతి భద్రతలకు భంగము వాటిల్లినచో రోమీయులు వచ్చి ఏ క్షణంలోనైనను వారికి కలిగిన స్వాతంత్రము వేస్తారేమోనని భయము వారెప్పుడు కలిగి ఉండేవారు. అక్కడికి ప్రపంచము నలుదేశాల నుండి దూరదేశ ప్రయాణికులు వచ్చుచు వ్యాపారము చేయుచున్నారు. మరియు రోమా మంత్రులు, సేనలు మొదలగు అధికారులు తూర్పు దేశములకు వెళ్ళంటే తప్పక తెస్సలోనికయ గుండా వెళ్ళవలసి వచ్చెను. తెస్సలోనికయకున్న ప్రాముఖ్యతను గుర్తించిన పౌలు దేశము నలుమూలలకు సువార్త త్వరముగా వ్యాపింపజేయుటకు దానిని సువార్త కేంద్రముగా చేసుకొని పౌలు అక్కడ చాలా కాలము సేవ చేయగోరాడు. ఆ పట్టణము మంచి వ్యాపార కూడలి. ఎక్కడ వ్యాపారము బాగుగా ఉండునో ఆ స్థలములో ఆస్తిపరులైన అనేక మంది యూదులు ఉండేవారు. ప్రతి చోట జరిగినట్లే ఇక్కడ కూడా యూదులు అంత ఎక్కువగా ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు. అయితే అనేక మంది ఘనత వహించిన స్త్రీలు తదితరులు సువార్తను అంగీకరించారు. అందువల్ల పౌలు శీల 3 వారములు మాత్రమే అక్కడ సువార్త చెప్పగలిగారు. తరువాత ఈ యూదులు వారి మీద పగపట్టి పనిపాట లేని యువజనులను రేపి మిగుల అల్లరి చేయించి పౌలు శీలలకు ఆతిథ్యమిచ్చుచున్న యాసోనును పెద్దలేదుట నిలవబెట్టించిరి. రోమీలేమి చేయుదురో అనే
భయము తెస్సలోనికయ అధికారులకు బాహుగా పీడించుచున్నందున పౌలును తమ పట్టణము నుండి పంపివేయునట్లుగా యాసోను చేత హామీ తీసుకొనిరి. అట్లు అనుకొనిన రీతిగా పౌలు, సీల ఆ క్రొత్త విశ్వాసులను విడిచిపోవలసి వచ్చెను. కానీ ఆ తరువాత చిన్నవాడైన తిమోతి వారిని బలపరచుటకు తిరిగి పంపబడెను. ఆ రాత్రికి రాత్రి సహోదరులు పౌలు, సీలను అక్కడికి 60 మైళ్ళ దూరములోనున్న బెరియా అను పట్టణమునకు తీసుకొని పోయిరి. పౌలు మరలా తెస్సలోనికకు వెళ్ళవలనని 2-3 సార్లు ప్రయత్నము చేసినను యాసోను అధికారులకిచ్చిన హామీని బట్టి అతడు వెళ్ళలేకపోయాడు. బెరియా కొండల మధ్యనున్న చిన్న పట్టణము. అక్కడనున్న యూదులు లోకాశలతో కూడినవారు కారు. అంత గొప్ప ఐశ్వర్యవంతులు కూడా కారు. వారు వాక్యమందు ఎక్కువ ఆసక్తి గలవారై పౌలు చెప్పిన బోధంతయు సావధానముగా విని పాత నిబంధన అంతయు పరిశీలించిరి. తత్ఫలితముగా అనేక మంది ప్రభువునందు విశ్వాసముంచిరి. అంతకు రెట్టింపు గనులైన హెల్లేనీయులు కూడా వారి సువార్తను అంగీకరించిరి. తెస్సలోనికయలోని యూదులు ఈ సంగతి తెలుసుకొని అక్కడికి కూడా వెళ్ళి అల్లరి చేయించిరి. పౌలు మాత్రము అక్కడ నూతన విశ్వాసుల బాధ్యత శీలకు అప్పగించి ముందుకు సాగిపోయాను. శీల అక్కడనే ఉండి ఆ క్రొత్త విశ్వాసులను స్థిరపరచుచుండెను. ఈ విధముగా పౌలు నిరాశ నిస్పృహలతో సేవ చేయవలసి వచ్చెను. అయినను ఆ క్రొత్త విశ్వాసులు అతనిని మిగుల ప్రేమించి అతనితో కూడా ఓడ ఎక్కి ఏథెన్సు పట్టణం వరకు వెళ్ళిరి. అయినను ఈ క్రొత్త విశ్వాసుల ఆత్మీయ భద్రత విషయమై పౌలు చాలా బెంగ పెట్టుకొనెను.